బ్రో నువ్వు చెప్పిన నేను సేవింగ్స్ స్టార్ట్ చేసాను తెలుసా. ఓకే గుడ్. అవును నువ్వు ఎలా సేవ్ చేస్తున్నావు మనీని? ఎలా స్టార్ట్ చేయడం ఏంది? లైక్ నాకున్న సేవింగ్ అకౌంట్ లో నేను సేవ్ చేస్తున్నా అంతే. సేవింగ్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సెకండ్ స్టెప్, నీ మనీని గ్రో చేసే టైం వచ్చింది. ఎంతైతే సేవ్ చేసినావు కదా దాన్ని గ్రో చేయి. అంటే నీ మనీని నీ కోసం పనిచేసేలాగా చెయ్యి. బ్రో మనుషులకే పనిస్తలేరు బ్రో, మనీకి ఎవరు పనిస్తారు? అయ్యో రామా! నీ మనీని గ్రో చేయడం అంటే, నీ మనీని పనిలో పెట్టడం అంటే, పని చేపించడం కాదు. లైక్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. స్టాక్స్‌లలో, మ్యూచువల్ ఫండ్స్‌లలో, డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లలో ఇన్వెస్ట్ చెయ్యి. అప్పుడు నీ మనీకున్న వాల్యూ పెరుగుతది. ఈ సొసైటీలో నీకున్న వాల్యూ కూడా పెరుగుతది. ఏంటి? స్టాక్స్, మ్యూచువల్ ఫండ్సా? ఇవి చాలా రిస్కీ కదా! చాలా మంది చెప్పిర్రు నాకు. అండ్ ఇది నేను ఎక్కడ నేర్చుకోవాలి? అండ్ నాకు చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేరు బ్రో. నాకు తెలీదిది. డోంట్ వర్రీ బ్రో. నేనున్నా గదా! అండ్ నువ్వు జీఎస్ ఫినాన్స్ వాళ్ళని ఫాలో చేస్తున్నావు గదా! డోంట్ వర్రీ. ఇక్కడ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే నేను చెప్తా. ఎప్పుడైతే నీ మనీని నువ్వు గ్రో చేయడం నేర్చుకుంటావో, అప్పుడే నువ్వు ఫినాన్షియల్లీ ఫ్రీడమ్‌ని అచీవ్ చేస్తావు. దెన్ నీకు ఈ సొసైటీలో రెస్పెక్ట్ కూడా అందుతది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సేవింగ్స్ అని కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా మీ మనీ గ్రో చేసుకోవాలనుకుంటే జీఎస్ ఫినాన్స్ వాళ్ళని ఫాలో చేయండి.